ఫోర్త్ క్వశ్చన్ అండి, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. అసెస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ 10%, బాడీ 80% అండ్ కన్క్లూజన్ 10%. సో ఒక 10 మార్క్స్ క్వశ్చన్కి అయితే ఇది 1 మార్క్ అండ్ ఇక్కడ 1 మార్క్ అండ్ టోటల్ 8 మార్క్స్ ఇలా డిఫరెన్షియేట్ చేస్తారండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ వీళ్ళు సైలెంట్ ఫీచర్స్ అడిగారు కాబట్టి ఏమేమి రాయాలి అని అనుకోవచ్చు మీరు. ఫస్ట్ 30% సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బుద్ధిజం, తర్వాత 30% సైలెంట్ ఫీచర్ ఆఫ్ జైనిజం, మిగతా 20% ఇంత మెజర్స్ తీసుకున్న కొన్ని లోపాలు అయితే ప్రతి దాంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళడం జైనిజంలో, ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్స్ అవ్వడం, డివిజన్స్ అవ్వడం, డిసడ్వాంటేజెస్ లిమిటేషన్స్. ఇంత మంచి రిలీజియన్ అయినా కూడా ఇంకా స్ప్రెడ్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? సో అసెస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఇలా అడిగితే ఫస్ట్ మీరు బ్రేక్ డౌన్ చేయండి క్వశ్చన్ని. అసెస్ ఏమేమి అడుగుతున్నారు, సైలెంట్ ఫీచర్, జస్ట్ జైనిజం అంటే ఇది, బుద్ధిజం అంటే ఇది అని మెన్షన్ చేయడమే కాకుండా ఇంత చేసినా కూడా రెండిట్లో ఏం లోపాలు ఉండడం వల్ల అది స్ప్రెడ్ అవ్వలేదు అని రాసేసి క్లియర్గా మంచిగా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి మొత్తం ఒక లాస్ట్ ఒక చిన్న 2 లైన్స్ సమ్మరీ లాగా కంక్లూషన్ చేసేస్తే ఎనఫ్. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ రాద్దాం. బోత్ జైనిజం అండ్ బుద్ధిజం ఏమండి మనకేం తెలుసు? జైనిజం అండ్ బుద్ధిజం ఆర్ టూ ప్రామినియంట్ ఇంపార్టెంట్ అండ్ టూ ప్రామినెంట్ హెట్రోడాక్స్ రిలీజియన్స్ దట్ హ్యావ్ దేర్ కల్చరల్ ఆరిజిన్ అయ్యిండేది ఇండియాలోనే, దట్ హ్యావ్ దేర్ ఆరిజిన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని రాయండి. బికాస్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఈ నేపాల్ ఆ ఏరియాస్ అన్నీ కవర్ అవుతాయి. సో మనకు కరెక్ట్గా తెలియదు కదా ఎక్కడ ఆరిజిన్ అయిందని. సో జైనిజం అండ్ బుద్ధిజం ఆర్ టూ ప్రామినియంట్ హెట్రోడాక్స్ రిలీజియన్స్ దట్ హ్యావ్ దేర్ ఆరిజిన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఎందుకు ఆరిజిన్ అయ్యింది? యాజ్ ఏ రియాక్షన్ టు సోషో ఎకనామికల్, పొలిటికల్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా. ఎప్పుడైనా ఒకటి రావడానికి కారణాలు ఏంటి? ఆర్ ఎల్స్ మీకు ఇప్పుడు ఏ ఫేస్లో వచ్చిందో కూడా రాయొచ్చు. టైం పీరియడ్, సమ్ ప్రీ మౌర్యన్ పీరియడ్ అప్పుడు ఆరిజిన్ అయ్యింది, 4th century 3rd century అలా. సో జైనిజం అండ్ బుద్ధిజం ఆర్ టూ ప్రామినెంట్ హెట్రోడాక్స్ రిలీజియన్స్ దట్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ యాజ్ ఎ రియాక్షన్ అగేన్స్ట్ ది సోషల్, కల్చరల్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దట్ పీరియడ్ ఆర్ టైం. ఇప్పుడు ఫీచర్స్, ఫస్ట్ ఫీచర్స్ ఆఫ్ బుద్ధిజం ఫీచర్స్ ఏంటండి? మెయిన్గా ఎయిట్ ఫోల్డ్ పాత్ ఎలాబరేట్ చేయండి. తర్వాత 4 నోబుల్ ట్రూత్స్, బర్త్ సైకిల్ ఆఫ్ బర్త్ డెత్ గురించి చెప్తుంది. తర్వాత డూ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. తర్వాత మెడిటేషన్ ఈజ్ ద వే ఫర్ సాల్వేషన్. కంపాషన్, హ్యుమానిటీ అనేది ఉండాలి. కంపాషన్ అండ్ లవింగ్. సో అలా ఫీచర్స్ మనకు బుద్ధిజం అంటే సింప్లిసిటీ, కంపాషన్ అండ్ లవింగ్, మెడిటేషన్, గాడ్ని బిలీవ్ చెయ్యదు, 4 నోబుల్ ట్రూత్స్ ఉండాలి, 8 ఫోల్డ్ పాత్స్, బర్త్ రీబర్త్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నో సెల్ఫ్ గురించి ఎక్కువ కేర్కుండా హ్యూమానిజం గురించి. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ బుద్ధిజం. ఇప్పుడు జైనిజం. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జైనిజం? ఎక్స్టర్నల్ సోల్ గురించి, ఎటర్నల్ సోల్. మన సోల్ చాలా ప్యూరిఫైగా ఉండాలి. మనం ఏం కర్మ చేస్తే దానికి ఫలితంగా అలా ఉంటాం, చాలా పీస్ఫుల్గా ఉండాలి. అండ్ దీంట్లో కూడా 3 నోబుల్ కండక్ట్స్ ఉంటాయి. 3 స్ట్రిక్ట్స్ నోబుల్ కండక్ట్స్ అంటే నాలెడ్జ్, ఫెయిత్, కండక్ట్ ఉండాలి అని. తర్వాత 4 కోడ్స్, అహింస, అష్టేయ, అసత్య, బ్రహ్మచర్య అండ్ అపగ్రహ. ఈ 4 ఎలాబరేట్ చేయాలండి. నేను జస్ట్ మీకు ఎలా రాయాలి అని చెప్తున్నాను కాబట్టి అన్నీ రాయట్లేదు. ఒక క్వశ్చన్ అడిగితే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఫీచర్స్ అంటే జైనిజం, మీకు జైనిజంలో ఉండేవన్నీ ఎలా వస్తూ ఉండాలి. ఎక్స్టర్నల్ సోర్ గురించి, కర్మకు బౌండ్ అయి ఉంటుంది,
3 నోబుల్ జ్యువెల్స్ గురించి చెప్తుంది. నాలెడ్జ్, ఫెయిత్, కండక్ట్ గురించి 4 కోడ్స్ గురించి, 4 కాదు 5 అండి సారీ, 5 కోడ్స్ అహింస, అస్తేయ, బ్రహ్మచర్య, అపగ్రహ గురించి చెప్తుంది. అనేకవాద ఫిలాసఫీ గురించి చెప్తుంది. తర్వాత దీంట్లో కూడా మెడిటేషన్ అండ్ సింపుల్ వే ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది. అండ్ ఇంకా గాడ్ని బిలీవ్ చేస్తుంది. అండ్ హయ్యెస్ట్ గాడ్ ఎవరు అంటే మన జైన్లే అని అంటుంటుంది. తర్వాత స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయాలని ఉంటుంది. బట్ దీంట్లో మెయిన్గా లైఫ్ అనేది చాలా ఆస్ట్రిసిటీ. జైనిజంకి బుద్ధిజంకి చాలా మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, జైనిజంలో ఆస్ట్రిసిటీ అంటే ఏంటంటే అన్నీ వదిలేసేయాలి అని, బుద్ధిజంలో అన్నీ వదిలేయాలని చెప్పరండి. సింపుల్గా లీవ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఇలా రైట్ నాలెడ్జ్ ఉండాలి అని. బట్ జైనిజంలో మొత్తం అన్నీ వదిలేసేయాలి, దిగంబర, శ్వేతాంబర అలా. సో దీస్ ఆర్ ద ఫీచర్స్. నెక్స్ట్ ఇంకో 20% ఏంటి, ఇంత మంచి రిలీజియన్స్ అయినా ఎందుకు స్ప్రెడ్ అవ్వలేదు అని అంటే, దెర్ ఆర్ డిఫరెంట్ షార్ట్ కమింగ్స్ కావాలంటే మీరు ఇలా ఫ్లో చార్ట్లో ఒక బెస్ట్ 5 పాయింట్స్ రాసినా చాలు. ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ సర్టెన్ ఫీచర్స్. గాడ్ గురించి బిలీవ్ చేయాలా వద్దా అంటే కంప్లీట్గా రిజెక్షన్ కూడా లేదు బుద్ధిజంలో. జైనిజం కూడా వర్ణ సిస్టమ్ని ఫాలో అవుతున్నారా లేదా అంటే దే డోంట్. ఇప్పటికీ మనకు ఎవిడెన్స్ లేదు బుద్ధిజం గురించి గాడ్కి కంప్లీట్గా. కొంతమంది బుద్ధానే గాడ్ లాగా బిలీవ్ చేసి ప్రే చేస్తారు. ఈవెన్ జైనిజం కూడా కర్మ బౌండ్, మీరు ఏ కర్మ చేసింటే అప్పుడు అలా పుడతారు అని మాట్లాడతారు. సో కొన్ని కాన్ఫ్లిక్ట్ ఏరియాస్. సో యూనిఫార్మిటీ లేదు ఇన్ వాట్ దేర్ ఫీచర్స్. మళ్ళీ ఆస్ట్రిసిటీ. సో పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ ఆస్ట్రిసిటీ, అంత లైఫ్ ఆఫ్ కంప్లీట్ ఆస్ట్రిసిటీ. సో దే డోంట్ ఫాలో. జియోగ్రఫికల్ స్ప్రెడ్ కూడా అండి ఓన్లీ ఈ కన్ఫైన్డ్ ఏరియాస్లోనే, మహారాష్ట్ర, కర్ణాటక అలా. సో జియోగ్రఫికల్ ఏరియా ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి జైనిజం బుద్ధిజం కూడా అంత స్ప్రెడ్ అవ్వలేదు. ప్లస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే విత్ ఇన్ డివిజన్. మీరు బట్టలు వేసుకోవాలి, మీరు వేసుకోకూడదు. బుద్ధిజంలో కూడా ఆల్కహాల్ అవి ఇవి తాగొచ్చు, అమ్మాయిల్ని రానియచ్చు. హీనయాన బుద్ధిజం, మహాయాన, త్రివేద బుద్ధిజం అలా. తర్వాత లాస్ట్ నెగ్లెక్ట్ ఆఫ్ ఫిలాసఫీ. ఒక్కసారి ఆ బుద్ధ కానీ మహావీర చనిపోయిన తర్వాత ఫిలాసఫీస్ అన్నీ చేంజ్ అయిపోయాయి. సో నెగ్లెక్ట్ ఆఫ్ ఫిలాసఫికల్ టీచింగ్స్ అండ్ స్కల్ప్చర్స్, పెయింటింగ్స్ అన్నీ వేయడం వాళ్ళ గురించి డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయడం వల్ల సో ఆ రిలీజియన్ని ఇప్పుడు అంతగా లేదు. సో అసెస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం ఆర్ 2 ప్రామినెంట్ హెటరోడాక్స్ రిలీజియన్స్ అని ఇంట్రొడక్షన్ రాసిన ఫీచర్స్ రెండింటికి. మీకు ఎన్ని పాయింట్స్ తెలిసే టాప్ 8 పాయింట్స్ అన్న 6 పాయింట్స్ ఎనఫ్. మంచిగా ఇంకా మీకు 5 పాయింట్స్ క్లియర్గా ఎలాబొరేట్ చేసి ఎగ్జాంపుల్స్తో రాసిన తర్వాత ఇంత చేసిన షార్ట్ కమింగ్స్ ఏంటి, ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ సర్టెన్ ఫీచర్స్, ఆస్ట్రిసిటీ, జియోగ్రఫికల్ స్ప్రెడ్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఫిలాసాఫికల్ టీచింగ్స్ చేసిన తర్వాత సో డిస్పైట్ దిస్ షార్ట్ కమింగ్స్ కన్క్లూజన్ కొంచెం పాజిటివ్గా. Despite these shortcomings, Jainism and Buddhism has a significant contribution to socio-economic and political upliftment of Indian society or Indian continent. సో ఇన్ని లోపాలు ఉన్నా కూడా, ఇన్ని అంటే తక్కువే ఉన్నా కూడా, despite ఇన్ని few shortcomings, Buddhism and Jainism has significant contribution to the socio-political, religious and cultural evolution in Indian subcontinent అని చెప్పి క్లోజ్ చేసేస్తే ఎనఫ్. బెస్ట్ ఆన్సర్. దీనికి డయాగ్రామ్స్ వేయడం మీరు మహా అయితే 3 జ్యువెల్ ఆఫ్ కండక్ట్స్, నాలెడ్జ్, ఫెయిత్, కండక్ట్ దీనికి వేయచ్చు. 8-fold పాత్ కూడా ఇలా చార్ట్ డ్రా చేసి ఇక్కడ 4 ఇక్కడ 4 అలాంటివి చేసి రిప్రజెంట్ చేసినా మీకు టైం కన్జ్యూమ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో మీరు కూడా రాసి ఒకసారి ట్రై చేయండి, రాయగలుగుతున్నారో లేదో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.